భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ ఖాదర్ మృతి చెందడం చాలా బాధాకరమని మాజీ పంచాయతీ రాజ్ అండ్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొదటి నుండి భారత కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి, నిస్వార్థ ప్రజా సేవకునిగా బద్వేల్ నియోజకవర్గంలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అబ్దుల్ ఖాదర్ చనిపోవడం చాలా బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మనోధైర్యంగా ఉండాలని కోరారు. చాలా బాధాకరమైన విషయం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు బద్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి అబ్దుల్ ఖాదర్ గారు నిన్నటి దినం ఆయన మరణించడం మరి కమ్యూనిస్ట్ పార్టీకి అయితేనేమి మన ఇక్కడ ఉన్నటువంటి పూర్మాయిల గ్రామ ప్రజలకందరికీ కూడా ఒక తీరని లోటు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూస్తున్నాను. ఆయన మొదటి నుంచి కూడా నీతి నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపైన పోరాటం చేసినటువంటి అబ్దుల్ ఖాదర్ గారు ఇప్పుడు లేరని తెలుసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి వారు చేసిన సేవలు, వారు చేసిన పనులు చరిత్రలో చిరస్థాయిగా ఉంటాయి. మరి ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టేసే ఆయన డబ్బులు సంపాదించుకోవడం కానీ, అవినీతికి పాల్పడడం కానీ ఇటువంటి ఏమీ చేయకుండా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి. కొంతమందిలో అందులో ఇతరు ఒకడని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. మరి అటువంటి నాయకునికి దేవుడు మనశ్శాంతి కలిగించి, ఆయన ఆత్మకు శాంతి కలిగించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు మరి వారి శ్రీమతి గారు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మరి ఆయన లేని లోటు ఎవరు తీర్చలేకపోయినా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి నేను నాగార్జున రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.